హలో అండి. ఈరోజు ప్లెయిన్ బిర్యానీ అలానే చికెన్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి నా స్టైల్‌లో. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలానే 2 స్పూన్స్ ఘీ వేసుకున్నాను. అవి వేడయ్యాక బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలండి. చెక్క, లవంగాయ, అలానే ఇలాచి, స్టార్ పువ్వు, జాజికాయ వేసుకోవాలి. అలానే బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. నా దగ్గర బిర్యానీ ఆకు లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. అలానే 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. అలానే ఉల్లిపాయ ఒకటి స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలండి. ఆ తర్వాత 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి. నా రైస్కి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అలానే కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడ సాల్ట్ అయితే వేసుకోవాలి. అలానే బిర్యానీ మసాలా వేసుకోవాలండి. నేనైతే బిర్యానీ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత వాటర్ అయితే బాయిల్ అయ్యాక రైస్ వేసుకోవాలి. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ మనకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా. ఇప్పుడు చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లో 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చెక్క, లవంగా, ఇలాచి వేసుకోవాలి. ఫ్రై అయ్యాక అలానే కట్ చేసుకొని పెట్టుకున్నా కదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలానే ఒక చిన్న టమాటో తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో కూడా బాగా మగ్గిపోవాలండి. చూసారు కదా, అలా టమాటో మగ్గిపోయే వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, అలానే కొంచెం సాల్ట్, అలానే కారము, ధనియాల పొడి, అలానే చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. అవన్నీ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే కలుపుకుందాము. చూసారు కదా, పచ్చివాసన పోయే వరకు అయితే కలిపేసుకొని ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకొని చికెన్ అయితే యాడ్ చేసేసుకొని ఆ బిర్యానీ దినుసులన్నీ వేసుకున్నాం కదండి, ఆ పొడులు అవన్నీ చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దాంట్లో ఉన్న వాటర్ ఇనికిపోయే వరకు ఉంచుకొని మనకి ముక్క మునిగే వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ వాటర్ అన్ని ఎగిరిపోయే వరకు ఉంచుకొని లాస్ట్లో కొంచెం ఉడకనివ్వాలండి. వాటర్ అంతా ఎరిగిపోయే వరకు లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా అని గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలానే కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతా కలిసిపోయే వరకు. చూసారు కదా చికెన్ అయితే ఎంత గ్రేవీగా ఉందో. సింపుల్గా అయిపోద్దండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసి